హలో గైస్, ఎగ్ మసాలా కర్రీ కోసం ఒక టమోటా, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు అండ్ 2 బాయిల్డ్ ఎగ్ తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీదకి బౌల్ పెట్టుకొని దాని మీద 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఫ్రై అవుతున్న టైంలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్న టైంలో దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. ఎగ్స్ వేసుకునే ముందు మీరు కొంచెం ఘాట్లు పెట్టి వేసుకున్నారంటే ఈ మసాలాలు ఆ మధ్యలోకి వెళ్ళి ఎగ్స్ బాగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కొంచెం పాప్ దినుసులు వేసుకోండి. ఈ పాప్ దినుసులు మినపప్పు, శనగపప్పు అండ్ కొంచెం ఆవాలు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలు ఉన్నాయి, అవి వేయండి. అవి వేసారంటే అవి బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా చేసుకున్నారంటే మీ ఎగ్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇవి బాగా కలదిప్పి అడుగంటకుండా బాగా కలదిప్పుకోండి. ఈ ఫ్రై అవుతున్న టైంలో దీంట్లోకి ముందుగా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాం కదా, అవి వేసుకున్నారంటే అవి బాగా ఫ్రై అవుతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అవి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. దీన్ని కొంచెం దీంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, అది వేసుకోండి. వేసుకొని గంటతోటి బాగా తిప్పండి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోతుంది. పోయిన తర్వాత దీంట్లో ముందుగా తీసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని చీలికలుగా తీసుకొని దీంట్లోకి వేసుకోండి. వేసుకొని బాగా తిప్పండి. తిప్పి ఒక 2-3 మినిట్స్ అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అప్పటి వరకు బాగా కలుపుకుంటూ ఉండండి. దీంట్లోకి కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా తిప్పుకొని ఆనియన్స్లో బాగా కలిసేలాగా ఒక 1 or 2 minutes తిప్పుకోండి. అలా బాగా కలిసిందంటే మీకు అది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. దీంట్లోకి ముందుగా కట్ చేసిన ఒక టమోటా ఉంది కదా, అది వేసుకోండి. ఇప్పుడు ఈ టమోటాల్లోకి ఆ మసాలాలు బాగా కలిసే విధంగా ఒక 2-3 times బాగా తిప్పుకోండి. ఇలా తిప్పిన వెంటనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి. వాటర్ పోసి ఇప్పుడు మూత పెట్టి టమోటాస్ని బాగా మగ్గనివ్వండి ఒక 2-3 minutes. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోండి. మసాలాలు బాగా కలిసేలాగా ఒక 2-3 నిమిషాలు బాగా తిప్పుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దీంట్లోకి వేసుకోండి. ఈ మసాలాలన్నీ ఎగ్కి పట్టే విధంగా బాగా తిప్పుకోండి. ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది మొత్తం కర్రీకి
బాగా పడుతుంది. ఇలా చేశారంటే ఆ ఎగ్ ఫ్లేవర్ అంతా మొత్తం బౌల్ అంతా ఉంటుంది. అప్పుడు కర్రీ తిన్నారంటే ఆ టేస్టే వేరండి ఇంకా. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇలా చేస్తారు. ఆ తర్వాత ఫైనల్‌గా గార్నిష్ కింద కొరియాండర్ లీవ్స్‌ని కొంచెం పైన అలా చల్లుకోండి. మీకు వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఇంకా స్టవ్ ఆపుకొని తీసి పెట్టుకోండి. ఈ కర్రీని మీరు కుస్కా చేసుకొని తిన్నారంటే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.